మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నిన్న తోట త్రిమూర్తులు గారు ఒక ప్రెస్ మీట్ పెడుతూ తను పెద్ద రౌడీ అని, ఆయనకి వెంట్రుకు కూడా ఎవరో పీకలేరని, ఇటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తానని ఇంకేదేదో చెప్పుకొచ్చారు. అంటే ఆయన అంగీకరిస్తున్నాడు తన ఒక రౌడీ అని చెప్పని. అంటే తప్పుడు రాజకీయాలు తప్ప, బెదిరింపు రాజకీయాలు తప్ప రాజకీయబద్ధంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారంగా ఆయన వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఈ సందర్భంగా శ్రీ తోట త్రిమూర్తి గారికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఆయన చెప్పేది ఏదో చేస్తాడట, ఏం చేస్తావు, ఏం పీకుతావు అని చెప్పి అడుగుతున్నాను ఆయన్ని. మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. అసలు నీకెందుకు వచ్చింది ఉరుకు? కొంతమంది అన్నాం, కొంతమంది అంటే నీకు ఎందుకు వచ్చిందంటే తప్పుడు రాజకీయం నువ్వు కూడా చేస్తున్నావా, బెదిరింపు రాజకీయం నువ్వు కూడా చేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నావు సూటిగా మిమ్మల్ని. ఇది రామచంద్రపురం కాదు. ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేసే ఆ రామచంద్రపురంలోనే చెప్పుతో కొట్టించుకుని పారిపోయి వచ్చినటువంటి మహానుభావుడు నువ్వు. ఇక్కడికి అంతటి ఘన చరిత్ర మీకు ఉంది. అక్కడ అదే పరిస్థితి ఇక్కడ తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇక నుంచి అయినా తప్పుడు రాజకీయాలు మానుకుని రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగాలని చెప్పి మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. అంతే తప్ప నేను నేను ఇలాగే చేస్తాను, నేను రౌడీని, మీ పార్టీలోకి ఎవరు రాకూడదు, నేను మా పార్టీలోకి కదలకూడదు, కళ్ళాలు అంతు చూస్తాను, ఏంటి మాటలు? ఎందుకు ఈ బెదిరింపులో? మీ వాళ్ళు కొంతమంది హెచ్చరిస్తూ ఉంటే ఎందుకు నీకు ఉలికొస్తుంది? అంటే నువ్వు కూడా హెచ్చరిస్తున్నావు అనమాట, నువ్వు కూడా బెదిరిస్తున్నావు అనమాట. అయితేనే సరే, ఏదైనా అంగీకరించావు కాబట్టి ఖచ్చితంగా 2 నెలల లోపల నీ సంగతి ఏదో తేల్స్తే ప్రజలు తేలుస్తారు. ఒక పక్కన ఓటమి భయం నీకు. ఆ ఓటమి భయం లేకపోతే సొంత తోబుట్టుని ముమ్మడివారం నుంచి సోమేశ్వరంలో ఓటర్గా ఎందుకు జాయిన్ చేయడానికి ప్రయత్నించావయ్యా? మీకు, మీ కార్యకర్తలకి, మీ నాయకులకి ఈ పొత్తుతో బుర్ర తిరిగిపోయింది. ఈ మహాకూటమి ఏర్పడంతో ఏమి మాటలో తెలక పిచ్చి మాటలు మీ కార్యకర్తలకు వస్తున్నాయి, మీకు వస్తున్నాయి. ఏదైనా పందా మార్చుకుని చక్కగా ముందుకు వెళ్ళాలి. లేదంటే జరగబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2 నెలల్లో ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో అందరూ గమనిద్దాం.